ఏపీలో డ్వాక్రా సంఘాలకు సంబంధించిన ఓ ఆడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తూ చర్చనీయాంశంగా మారింది. కడపలోని పబ్బాపురంలో మహానాడుకు రాకుంటే లోన్లు కట్ చేస్తామని డ్వాక్రా సంఘాల మహిళలను యానిమేటర్ బెదిరించింది. మహిళలందరికీ బస్సు కూడా ఏర్పాటు చేశామని, ఖచ్చితంగా రావాల్సిందేనని హుకుం జారీ చేసింది. అయితే ఇలా బెదిరించి బలవంతంగా మహిళల్ని సభకి తరలిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఆరోపిస్తోంది. అర్జనవాడికే సపరేట్ బస్సు పెట్టినాము. అర్జనవాడి నుంచి అన్ని గ్రూప్స్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. నేను చెప్పిన వాళ్ళందరూ రావాలి. మీరు రాకపోతే ఏం లోన్లు కానీ దేనికి కానీ నేను సంతకం పెట్టను. మేడంతో కూడా నేను చేపిను. ముందుగానే చెప్తున్నా, అందరూ గుర్తు పెట్టుకొని గురువారం 10 గంటలకంతా రెడీగా ఉంటే సరే, లేదంటే నేనైతే పని చేయను. మీ ఊరికి సపరేట్ బస్సు పెట్టినామ్మా. ముందుగానే చెప్తున్నా, మీరు వినడం లేదు. మీ లీడర్ని దబాయిస్తున్నారట. లీడర్లు ఇద్దరే పోండి, లీడర్లు ఇద్దరికి సంబంధం అని మాట్లాడుతున్నారంట. ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? మేడం కూడా ఈ గ్రూప్ లో ఉంది. మేడం కూడా మెసేజ్ చూస్తుంది. మీరు ఇట్లా చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. మా అందరికీ నమస్కారమ్మా. రేపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు మహానాడుకు వస్తున్నారు కాబట్టి ప్రతి సంఘం సభ్యురాలు అక్కడ హాజరు కావాలి. రేపు మధ్యాహ్నం 2:30కు కాగితాలపేట శివాలయం దగ్గరికి బస్సులు వస్తాయి. ప్రతి సంఘంలోనూ 7 మందికి తప్పకుండా 7 మంది ఒక్కరు కూడా తగ్గకుండా అందరూ హాజరు కావాలి. ఒకవేళ సభ్యురాలకు ఏదన్నా ఇబ్బంది రాలేకపోతే కూలికైనా మనిషిని పంపండి, అంతేగాని 7 మందికి మాత్రం తగ్గకూడదు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి గ్రూప్ ఫోటో తీసుకొని నాకు అప్లోడ్ చేయాలి. ఈ గ్రూప్ ఫోటోలు తీసుకున్న ప్రతి ఒక్కరికి పైకి పంపిస్తారు. ఎవరైతే ఆబ్సెంట్ అయినారో వాళ్ళకు పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ తెచ్చుకోండి, ఏదన్నా తినుబండారాలు కూడా తెచ్చుకోండి అమ్మా. అక్కడ ఉంటాయో ఉండవో తెలియదు కాబట్టి వాటర్ బాటిల్, ఆ తర్వాత తినుబండారాలు తెచ్చుకొని మహాసభ అయిపోయిన తర్వాత తిరిగి ప్రయాణం చేయబడుతుంది. మిమ్మల్ని బస్సులో తీసుకొని వెళ్తారు, మళ్ళీ అదే బస్సులోనే తీసుకొని వస్తారు. ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి అందుతూ ఉంది. అందిన ప్రతి ఒక్కరు కూడా ఓకే మేడం అని పెట్టండి. ఎవరైతే పెట్టలేదో వాళ్ళకు నేను ఫోన్ చేసి మళ్ళీ తిరిగి అడగాల్సి వస్తుంది. నేను ముందే చెప్తున్నా. ఎంతమంది ఓకే అని పెడతారో చూడండి. మళ్ళీ అందరికీ మనిషికి ఫోన్ చేస్తాను. ఖచ్చితంగా ఎవరైతే ఆబ్సెంట్ అవుతారో వాళ్ళపైన పనిష్మెంట్ తీసుకోబడుతుంది. ముందే ఆలోచించుకోండి మా.